7 కాకులు. ఒకానొకప్పుడు ఎంతో దూరంలో ఎత్తైన పర్వతాల శ్రేణి, పచ్చన లోయలు ఉండేవి. లోయల్లో ఒక స్పష్టమైన నీటి ప్రవాహాన్ని దాటాక ఒక వడ్రంగి ఆ నదీ తీరంలో తన రాతి గృహాన్ని నిర్మించుకున్నాడు. వడ్రంగి వివాహం చేసుకున్నాడు. అతనికి 7 కుమారులు మరియు 1 కుమార్తె ఉన్నారు. బాయ్ డియర్, బాయ్ పిల్లలు. అతను తరచూ ఇంటి నుండి దూర ప్రదేశాలకు ఉద్యోగరీత్యా వెళ్లాల్సి వచ్చేది. అతని భార్య ఒంటరిగా పిల్లల్ని చూసుకోవడం కష్టంగా ఉండేది. అయ్యో భగవంతుడా, ఎంత చెత్త ఉంది. నిజానికి ఆమె కుమార్తె ఆమెకు ఎలాంటి ఇబ్బందులు కలిగించలేదు. ఎందుకంటే ఆమె దయగలది, అందంగా, సహాయకంగా ఉండేది. కానీ అబ్బాయిలు ఆమె సమస్యలకు కారణం. ఎందుకంటే వారు అనాగరికంగా, మాట వినకుండా ఇంకా గొడవ పడుతూ ఉండేవారు. వారికి తల్లి అంటే ఎటువంటి గౌరవం లేదు. ఆమె వారికి చాలా భయపడుతుంది. అబ్బాయిలు, నిద్రపోయే సమయం. భర్త 1 వారం కష్టపడి పనిచేసిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చినప్పుడు భార్య అతనికి తన కొడుకుల దుష్ప్రవర్తన గురించి అసలు చెప్పలేకపోయింది. ఎందుకంటే ఆమె అతనికి మరింత ఆందోళన కలిగించదలచలేదు. అయ్యో, ఎంత అలసిపోయారో. ఇలాంటి విషయాలని అతనికి చెప్పి విసిగించకూడదు. కాబట్టి ఆమె తన బాధను తనలోనే దాచుకుని తన భర్త పిల్లల దుష్ప్రవర్తనని గుర్తించకుండా చూసుకుంది. ఆమె కుమారుల ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేకుండా ఉన్నారు. నిజానికి వారి తండ్రి వారిని శిక్షించడానికి ఇంట్లో ఉండరు. వాళ్ళు ఈ పరిస్థితిని అనువుగా మార్చుకొని మరింత క్రూరంగా మారారు. అబ్బాయిలు, ఇంకా ఆపండి. అన్నలారా, దయచేసి అమ్మ చెప్పింది వినండి. నోరు మూసుకో మూర్ఖురాలా. వారి సోదరి ఎంతో బాధపడింది. ఎందుకంటే ఆమె తన సోదరులు ఎంత దుష్టులో అయినప్పటికీ వారిని ప్రేమిస్తోంది. అంతకంటే ఎక్కువగా ఆమె తన తల్లిని ప్రేమిస్తుంది. అందుకంటే చిన్న అయిన సోదరుల్లో ఏ ఒక్కరూ ఆమె పట్ల ఎటువంటి శ్రద్ధ చూపలేదు. ఒకరోజు 7 సోదరులు ఇంకా పెద్ద ఇబ్బందుల్లో పడ్డారు. అడవుల్లో జంతువులు ప్రమాదకరమైన గడ్డిని పెంచుకుంటాయి. దానివల్ల జంతువులు కడుపు వాస్తుంది. వడ్రంగి తన పిల్లలకు ఎన్నోసార్లు హెచ్చరించారు ఆ గడ్డి తమ మేకలకు తినకుండా చూసుకోవాలని. కానీ ఆ మూర్ఖపు పిల్లలు ఆ గడ్డిని ఒక సంచిలో నింపి జంతువుల ఆహారంలో కలిపారు. ఓ, మన గొర్రెలకు ఎలా వాపు వస్తుందో చూడాలని ఉంది. వీడి కడుపు ఎలా ఉబ్బుతుందో చూద్దాం. తర్వాత మేకలు ఇంకా ఆవు అనారోగ్యం పాలయ్యాయి. వారి కడుపులు వాచిపోయాయి. అవి నిలబడలేకపోయాయి. ఓ అమ్మా, చూడు, పశువులు అనారోగ్యం పాలయ్యాయి. ఈ ఆవులన్నింటికి ఏం జరిగింది? మనకి ఇంకా పాలుండవు. మనం ఇకపై వెన్న చేసుకోలేము. ఇప్పుడు మనం ఎలా జీవించాలి? ఈ పశువులు ఎలా కనిపిస్తున్నాయో చూడు. కొడుకులు ఎంతో వెటకారంగా నవ్వుతున్నారు. ఎంతో నిరాశతో తల్లి ఏడ్చినా సరే వారు చేసిన చెడు అసలు గ్రహించడమే లేదు. నేను నా కొడుకులు కాకుండా కాకులు కావాలని కోరుకుంటున్నాను. ఆమె ఈ మాటలు చెప్పినప్పుడు ఒక ఆశ్చర్యకరమైన మేఘం సూర్యుణ్ణి కప్పివేసింది. అకస్మాత్తుగా చాలా చల్లగా మారింది. మరియు ఆ 7 కొడుకులు పెద్ద కాకులుగా మారిపోయారు. అలా మారి ఎగిరిపోయారు. అన్నలారా, అరే రే! అయ్యో భగవంతుడా, ఏం చేశాను నేను? ఆమె చాలా భయపడి తాను చేసిన తప్పుకు చింతిస్తూ మూర్ఛిల్లింది. అయ్యో అమ్మా, నేనిప్పుడు ఏం చేయాలి? ఆ మర్నాడు పని నుండి తిరిగి వచ్చిన తండ్రి జరిగినది తెలుసుకొని చాలా బాధపడ్డాడు. అయినా అతను తన భార్యను ఓదార్చడానికి ప్రయత్నించాడు. బాధపడకు, ఇందులో నీ తప్పేమీ లేదు. మన కుమారులు దుష్టులు. దాంతో నీ కోపాన్ని అదుపు చేసుకోలేకపోయావు. మొత్తం ఇల్లంతా బాధ, నిరాశతో నిండిపోయింది. ఎంతో కాలం గడిచింది. ఆ చిన్న అమ్మాయి పెరిగి పెద్దదయింది. అయినా ఆమెకు తన సోదరులందరూ గుర్తున్నారు. అరుదుగా నవ్వింది. ఒకరోజు ఆమె తన తల్లి అనుమతిని కోరింది మరియు వారిని చూడాలని కోరింది. అస్సలు వద్దు.
నేను నిన్ను కూడా కోల్పోదలుచుకోలేదు. నేను వారిని వెతుకుతాను. నాకు బాధగానే ఉంది. నాకు వెళ్ళాలనుంది. ఇంక వారు నా కోసం ఎదురు చూస్తున్నారు. నన్ను వెళ్ళనివ్వు అమ్మా. దయచేసి నన్ను ఆశీర్వదించు. సరే తల్లి. తల్లి తన కుమార్తె అభ్యర్థనను కాదనలేకపోయింది. ఆ చిన్న అమ్మాయి అవసరమైన వస్తువులను మూట కట్టుకుని బయలుదేరింది. ఆమె అడవులలో 2 రోజులు నడిచింది. పర్వతాలకు ఎక్కింది. ఓ అన్నల్లారా, మీరు ఎక్కడున్నారు? ఆమె తెచ్చుకున్న వస్తువులన్నీ అయిపోయాయి. ఆహారం అయిపోతోంది. ఆమె బట్టలు నలిగిపోయి మరియు ఆమె చలితో వణుకుతోంది. అలసటతో ఉంది. 3వ రోజు ఉదయం ఆమె పొగమంచులో ఒక చిన్న కుటీరం చూసింది. ఇక్కడ ఎవరు ఉండుంటారు? ఒక ఇబ్బందికరమైన మరియు అసహ్యంగా ఉన్నప్పటికీ ఆ ఇంటిలో ఏదో ఆమెను ఆకర్షించింది. ఆమె ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఆమె 7 బౌల్స్ ని టేబుల్ పై ఉండటం చూసి ఆమె గుండె చాలా వేగంగా కొట్టుకుంది. బహుశా ఆమె వెతుకుతున్నది దొరికినట్టు అనిపించింది. బహుశా నా సోదరులు ఉండొచ్చేమో. ఆమె ముందుకు వెళ్లి చూసింది. అక్కడ గోధుమ మరియు ఓట్స్ తో నిండిన పెద్ద కుండలో ఉడుకుతున్నాయి. భోజనం. నేను ఆకలితో ఉన్నాను. చిన్నమ్మాయి చాలా ఆకలితో ఉంది. అందువల్ల ఆమె ఒక గిన్నెలో కొంచెం ఆహారాన్ని వేసుకుని ఎంతో ఆశతో తింది. అప్పుడు ఆమె మేడ మీదకు వెళ్ళింది. 7 చిన్న పరుపులతో ప్రతి ఒక్కటి వేరువేరు రంగుల్లో ఉన్న దుప్పట్టులో ఒక చిన్న బెడ్రూమ్ లో ఉండటం చూసింది. ఈ దుప్పటి రంగులు వారికి ఇష్టమైనవి. ఆమె కళ్ళలో నీరు ఆగలేదు. చిన్నపిల్లకు తన సోదరుల్ని కనుగొన్నందుకు సంతోషంగా ఉంది. ప్రయాణ బడలిక చికాకులతో అలిసిపోయిన ఆ చిన్న అమ్మాయి కింద పరుపుపై పడుకోగానే నిద్రలోకి జారుకుంది. వాళ్ళ కోసం నేను ఎదురు చూస్తాను ఇక్కడే. ఆ తర్వాత బయటకు వెళ్లిన 7 కాకులు తలుపులు తెరుచుకొని కిచెన్ టేబుల్ చుట్టూ కూర్చుని ఉన్నారు. మన సూప్ ని ఎవరు తాగేశారు? కానీ ఇక్కడికి ఎవరు వచ్చి ఉంటారు? ఈ కుండలో ఎప్పటికీ వండిపోవాలని వెలివేయబడ్డవారం. మనల్ని చూడ్డానికి ఎవరు వచ్చి ఉంటారు? వారు తినడం పూర్తి చేశాక కాకులు తమ దుస్తుల్ని మార్చుకొని మేడపైకి వెళ్లారు. అక్కడ చిన్న అమ్మాయి ఒక మంచంపై పడుకొని ఉండటం చూశారు. కానీ ఈమె వారిలో ఒక కాకి తన ముక్కుతో ఆమె జడని తాకి చెప్పింది. ఇది నిజమే. ఈమె మన చెల్లెలు. మన చెల్లెలు. మన చెల్లెలు. మన చెల్లెలు. అదే సమయంలో ఆ చిన్నమ్మాయి కళ్ళు తెరిచింది. తన చుట్టూ అసహ్యమైన పెద్ద పక్షులు ఉన్నాయి. ఆమె భయపడిపోయింది. కానీ వారిలో ఒక అసహ్యమైన ముక్కున్న కాకి మృదువైన స్వరంతో మాట్లాడింది. మా చెల్లివి కదా? మా చెల్లివి కదా? మా చెల్లివి కదా? మా చెల్లివి కదా? ఆ చిన్నపిల్ల లేచి తన చేతుల్ని చాచింది. అన్నల్లారా, నేను మిమ్మల్ని కనుగొన్నాను. చివరికి మనం కలుసుకున్నాం. ఆ 7 కాకులు తన వైపు బాధతో చూశాయి. మేము భయంగా అసహ్యంగా కనిపించడం లేదా? ఆ చిన్నపిల్ల ప్రతి ఒక్కరినీ కౌగిలించుకుంది. మీ అందరినీ ఎంతో ప్రేమిస్తున్నాను. మీరు కాకులుగా మారినప్పటికీ మీరంతా నాకు అన్నలే కదా. ఈ మాటలు వినగానే కాకులు ఎంతో బాధపడ్డాయి. ఏడవడం మొదలుపెట్టాయి. దయచేసి బాధపడకండి. మాకు ఇంటికి రావాలని ఉంది. అందరినీ చూడాలి. నాతో పాటు మీరు వచ్చేయండి. మాకు కూడా రావాలని ఉంది. మాకు ఇంటికి రావాలని ఉంది. మేము చేసిన తప్పులని తెలుసుకున్నాం. కానీ మేము తల్లిదండ్రుల ఎదుటకు ఎలా రాగలం? అమ్మ మీరు ఎలా ఉన్నా మిమ్మల్ని ఆదరిస్తుంది. నాకు బాగా తెలుసు. ఆమె మీ అందర్నీ తలుచుకొని ఏడుస్తూ ఉంటుంది. మేము ఇన్ని తప్పులు చేసినా కూడానా? హా, అమ్మంటే అదే కదా. మీ అందరికీ శాపం ఇచ్చినప్పటి నుండి తనని తాను క్షమించుకోలేకపోతోంది. వెనక్కి వచ్చేయండి. ఆమె మిమ్మల్ని చూసి ఎంతో సంతోషిస్తుంది. ఆ చిన్న అమ్మాయి తన సోదరులు అందరినీ తనతో పాటు ఇంటికి రావడానికి ఒప్పించింది. సరే, అయితే మేమంతా ఇంటికి వస్తాం. హే, హురే! పదండి, వెళదాం. తాను పర్వత గుండా ఇంటికి బయలుదేరింది. మనం కొండ ఎక్కి దిగవలసిన పని లేదు.
మేము నిన్ను కూడా మోసుకుని ఎగరగలం. జాగ్రత్తగా. వాళ్ళలా బయలుదేరుతూ ఉండగా అందరిలో చిన్న తమ్ముడు అన్నాడు, ఒక్క నిమిషం. అమ్మకు బహుమతి ఇవ్వడానికి మనం దాచి ఉంచిన మెరిసే రాళ్ళని తీసుకెళ్దాం. తాను లోపలికి వెళ్లి ఒక సంచి నిండా ఎంతో అందమైన వజ్రాలను తీసుకొచ్చాడు. వావ్! ఇవి చాలా బాగున్నాయి. నీకివి నచ్చాయా? చాలా నచ్చాయి. అవి విలువైనవి కావచ్చు. నీకు తెలుసా, మేము కాకులం. మెరిసే వస్తువులను చూస్తే మేము ఆగలేము. వాటిని తీసుకెడతాం. ఇలా వీటిని చూడు. ఈ రాయి మిగతా వాటికంటే ఎక్కువగా మెరుస్తుంది. బహుశా ఇది వజ్రం కావచ్చు. బహుశా కావచ్చు. ఇవి చాలా అందంగా ఉన్నాయి అన్నయ్య. చివరికి వారంతా బయలుదేరారు. ఆకాశ ప్రదేశం ప్రపంచానికి ఎంతో భిన్నమైనది. ముందు చిన్నమ్మాయి భయపడింది. ఓహ్! నేను పడిపోతానేమో అన్నయ్య. భయపడకు చిన్ని చెల్లెలా, నిన్ను మేము పడనీయం. భయపడకు చిన్ని చెల్లెలా, నిన్ను మేము పడనీయం. 7 కాకులు ఆమెను గట్టిగా పట్టుకున్నాయి. జాగ్రత్తగా ఎగరసాగాయి. అవి ఒక లోయని చూశాయి. నీటి ప్రవాహాన్ని చూశాయి. చిన్న ఇల్లు వారు పుట్టిన చోటును చూశాయి. వారి ఇల్లు మారుమూల ప్రాంతంలో ఉంది. వారంతా కిందకి దిగగానే చిన్న అమ్మాయి చెప్పింది, మీరంతా ఇక్కడే ఉండండి. నేను వెళ్ళి అమ్మని పిలుస్తాను. ఆమెను ఆశ్చర్యపరుద్దాం. ఆమె నెమ్మదిగా వంటింట్లోకి వెళ్ళింది. ఆమె తల్లి టేబుల్ వద్ద కూర్చుని ఏడుస్తూ ఉంది. ఆమె కూతుర్ని చూసి హత్తుకొని ముద్దు పెట్టుకుంది. అమ్మా, నేను వెనక్కి వచ్చేసాను. నేను నీకు ఆశ్చర్యపోయే బహుమతిని తెచ్చాను. ఓ నా బంగారు తల్లి, చివరికి నువ్వు వచ్చేసావు. నిన్ను పోగొట్టుకున్నానేమో అని బాధపడుతున్నా. ఆమె తల్లి ఎంతో సంతోషించింది. ఆమెకి ఏడవాలో నవ్వాలో తెలియలేదు. చిన్న అమ్మాయి తల్లి కన్నీరు తుడిచి బయటకు తీసుకువచ్చింది. ఆమె ఆరుబయట కాకుల్ని చూసింది. నా బిడ్డలారా, నేను మిమ్మల్ని ఎంతో మిస్ అయ్యాను. నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని శపించాను. ఒక తల్లి తన పిల్లల్ని ఎప్పుడూ అలా అనకూడదు. లేదమ్మా, మేము నీ శాపానికి తగవారం. మా తప్పు మేం తెలుసుకున్నాం. మా క్రూరపు ప్రవర్తనకు మేము సిగ్గుపడుతున్నాం. ఓ, నా కుటుంబం మళ్ళీ ఒకటయ్యింది. వారంతా గతాన్ని తలుచుకుంటూ ఏడుస్తూ ఉండగా మరో అద్భుతం జరిగింది. 7 సోదరులు అబ్బాయిలుగా మారిపోయారు. ఓ భగవంతుడా! నా సోదరులంతా మామూలుగా అయిపోయారు. ఆ తండ్రి తన కొడుకుల గొంతులు వినగానే ఇంటి బయటకు పరిగెత్తాడు. ధన్యవాదాలు భగవంతుడా, నా పిల్లలని మళ్ళీ చూశాను. నాన్న, మమ్మల్ని క్షమించండి. నాన్న, మమ్మల్ని క్షమించండి. నాన్న, మమ్మల్ని క్షమించండి. నాన్న, మమ్మల్ని క్షమించండి. ఆయన కూడా ఏడుస్తూ తన కొడుకుల్ని కూతుర్ని హత్తుకున్నాడు. ఎన్నో ఏళ్లు గడిచిపోయాయి. అబ్బాయిలు మరింత బాధ్యత కలవారయ్యారు. కాకులు తెచ్చిన ఆ రాళ్లు ఎంతో విలువైన రాళ్లుగా తల్లి గుర్తించింది. ఆ నిధులు మొత్తం కుటుంబం ఎంతో ఉత్తమంగా జీవించేలా చేశాయి.